మనం అర్థం చేసుకోలేము. ఎవరు హత్య చేశారనేటువంటి అంశం ఇప్పుడు వరకు ఉన్నటువంటి అంశం ఏంటంటే పోలీసుల నిర్ధారణకు వచ్చి ఆధారాలను చూపించి ఛార్జ్ షీట్ వేసి తేల్చినటువంటి అంశం కోటా వినూత ఆమె భర్త యొక్క పాత్ర ఉంది ఈ హత్య కేసులో అని. తర్వాత కోర్టులో నిజానిజాలు ఆధారాలు వ్యవహారం అది ఏం తెలియదు అనేది 33వ నాటికి తేలేటువంటి అంశం. ఇప్పుడు వచ్చినటువంటి వివాదం ఏంటంటే రాజకీయపరమైనటువంటి వివాదం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి, అదేవిధంగా అక్కడే జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న కోటా వినూత, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదానికి సంబంధించినటువంటి అంశం ఆవిడ ఈ రోజున ఏమంటారు అని అంటే దీని వెనక రాజకీయ కుట్రలు చేశారు, ఈ విషయాల మొత్తాన్ని నేను ఆధారాలను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్కి చూపిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రయత్నం చేస్తున్నాను ఇస్తారా లేదనేటువంటి తర్వాత ఇక్కడ ఏమిటి అని అంటే ఇద్దరు పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఇప్పుడు తెలుగుదేశం నాయకులు సప్తగిరి ప్రసాద్ గారు చెప్పొచ్చు, వాళ్ళ తాత తండ్రి మనవడు వీళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీటు వ్యవహారం వేరండి, ఇది వ్యవహారం వేరు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి పరిస్థితుల్లో అక్కడ జనసేన పోటీ చేయాలా తెలుగుదేశం పోటీ చేయాలా నిర్ణయించిన తర్వాత ఎవరికి సీట్ వస్తుందో అధినాయకత్వం నిర్ణయిస్తుంది. కానీ ఎవరికి వాళ్ళు తనకున్నటువంటి ప్రత్యర్థి అభ్యర్థిని రాజకీయంగా తొలగించుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఎవరికి వాళ్ళు చేస్తారు. అన్ని పార్టీలు సొంత పార్టీ వాళ్ళు కూడా చేస్తారు, పార్టీ వాళ్ళు పోటీదారులు చేస్తారు. కానీ నిజంగా కోటా వినూత చెప్పినట్టుగా సుధీర్ రెడ్డి అనేటువంటి అతను కుట్రలు చేసి అంటే ఆవిడ మీద అనైతికమైనటువంటి అంశాలను బయటకు తీసుకొచ్చి అంటే ఆవిడకి సహాయకుడిగా ఉన్నటువంటి ఒక డ్రైవర్ సంబంధించినటువంటి అంశాలను వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి అతని దగ్గర నుంచి కొంత సమాచారాన్ని తీసుకొని దాన్నంతా వాళ్ళని డీఫేమ్ చేసి వాళ్ళని రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రలు గిన చేస్తే అలాంటి ఆధారాలు గిన కోటా వినూత దగ్గర ఉంటే ఇది ఖచ్చితంగా అనైతికమైనటువంటి అంశం. ఇది కూటమి మధ్య ఘర్షణలకు వస్తా లేదనే సెకండరీ. ఇది ఈ రోజున కోటా వినూత కావచ్చు, రేపొద్దున రజనీ గారు కావచ్చు కదా, జనసేన పార్టీ తరఫున ఇప్పుడు డిబేట్లో ఉన్నారు, రేపొద్దున ఎమ్మెల్యే సీటు కోసం ఆమె గుంటూరు 2 నుంచి ఆమె ప్రయత్నం చేయొచ్చు. అక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా ఆమె మీద కుట్రలు చేస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఇంకొకరికి అన్యాయం జరిగితే ఇప్పుడు ఆ కోటా వినూత ఏం చెప్తున్నారు, మేము ఉద్యోగాలను వదులుకొని ఆదాయాన్ని వదులుకొని సమయాన్ని వెచ్చించి మేము జనసేన పార్టీ తరఫున పనిచేస్తే మా మీద కుట్రలు చేసి అన్యాయం చేశారు అని అంటున్నారు. ఇక్కడ హత్య కేసు సంబంధించిన వ్యవహారం కానే కాదు, ఇది రాజకీయ పరమైనటువంటి తెర వెనక జరిగినటువంటి కుట్రలు అనైతికమైనటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశం. ఇది నిజమా కాదనే తేలాలి, అది వేరే అంశం. ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా అసలు ఒక రకమైనటువంటి ఓన్ చేసుకొని కోటా వినూతకు మద్దతు ఇచ్చారు. మీరు గమనించండి, ఇదే తరహాలో ప్రతి పార్టీలో కూడా మీరు తెలుగుదేశంలో జీవీ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు అసలు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా జీవీ రెడ్డి వచ్చి పార్టీకి ఎన్నికలకు ముందు 2 ఏళ్ల ముందు వచ్చాడు, ఆ తర్వాత మొన్న వెళ్ళిపోయాడు. అది వేరే ఎవరి మీద పోట్లాడారు వీళ్ళందరూ కార్యకర్తలు జీవీ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద అసలు ఒక రకమైనటువంటి పరిద్దటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఇప్పుడైతే జనసేన కార్యకర్తలు ఎవరు కూడా న్యాయం చేయండి అని అడుగుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేటువంటి స్వభావం అయితే లేదు. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తల యొక్క మనోభావాలని వినూత్న కోటాకి సంబంధించినటువంటి వ్యవహారంలో నిజంగా అన్యాయం జరుగుంటే అది వాటికి సంబంధించినటువంటి అంశాలను తేల్చాలి. ఇది అంశం మీరు అన్నట్లుగా ఈ ఒక చిన్న అంశాలు ఇదేదో మొత్తం భూ ప్రళయం వచ్చినట్టుగా లేదా జనసేన తెలుగుదేశం విడిపోయిద్ది అన్నట్టుగా ఎట్లాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టండి వాళ్ళు ఉంటుంది రెడీగా ఉంటారు. రాజకీయ పరమైన వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థులు వీళ్ళు ముగ్గురు కలిసి ఉండటం అనేది వాళ్ళకి నష్టం. కాబట్టి వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు చేస్తారు. ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు, ఎందుకు ఆవిడకి అన్యాయం జరిగితే మాట్లాడట్లేదు అనేది మనం మాట్లాడతారు. కానీ ఈ విషయంలో బహిరంగంగా మాట్లాడటం అనే అంశం కాదు. పవన్ కళ్యాణ్ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి హత్య కేసు వ్యవహారం ఆయన తేల్చేది కూడా కాదు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు తేల్చేది అంశం కూడా కాదు కాబట్టి ఇది వాళ్ళకి జరిగినటువంటి రాజకీయ వివాదంలో ఎంత మేరకు పరిధి దాటారు, ఎవరు అనైతికంగా వ్యవహరించారు, అసలు ఇప్పుడు ఆవిడ మీద ఈ విధమైనటువంటి సస్పెన్షన్ ఎత్తివేయాలా లేదా అనేటువంటి అంశం కూడా తేల్చాల్సింది పవన్ కళ్యాణ్. అయితే నేను అనుకుంటున్నాను ఇప్పుడు సెల్ఫీ వీడియో విడుదల చేయటం వెనక కోటా వినూత ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక సంకేతం ఇచ్చాడు. అదేమిటి అని అంటే ఎప్పటి వరకు ఎవరి మీదైతే సస్పెన్షన్ చేసామో ఆ సస్పెన్షన్లు ఎత్తివేస్తున్నాము అనేటువంటి సంకేతం ఇచ్చినట్టు ఉన్నారు. కాబట్టి మిగతా వాళ్ళ సస్పెన్షన్లు వేరు,
వాటి మీద కొంత పరిశీలన చేయటం, కమిటీలు వేయటం, ఈవెన్ హత్య కేసు ఆరోపణల మీద సస్పెండ్ చేశారు. కాబట్టి వ్యక్తిత్వ హననం జరగడం, క్యారెక్టర్ అసోసియేషన్ అయితే అందుకని ఈ విధమైనటువంటి సస్పెన్షన్ల ఎత్తివేతలో నా అంశాన్ని కూడా పరిశీలించండి, నాకు అన్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది అని అనుకుంటున్నాను నేను. రజనీ గారు, సో ఆల్రెడీ మన డిబేట్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి.